పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన మన భారతీయులకు ఊహించని విషాదం. ఒకేసారి 42 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుఝామున జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది మన హైదరాబాద్ వాసులేనని భావిస్తున్నారు. ఈ దుర్ఘటన ఎలా జరిగింది, అసలు విషయమేంటి, ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. సోమవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. ఉమ్రాయాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న యాత్రికులతో ప్రయాణిస్తున్న ఒక బస్సు మదీనాకు సమీపంలో ఒక డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్థానిక సౌదీ మీడియా కథనాల ప్రకారం ఈ దుర్ఘటనలో కనీసం 42 మంది భారతీయ యాత్రికులు మరణించినట్లుగా భావిస్తున్నారు. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చెందిన వారిని అనుమానిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్లో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మృతుల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితుల వివరాలను ధృవీకరించే పనిలో నిమగ్నమై ఉంది. తమ వారికి ఏం జరిగిందో తెలియక బాధపడుతున్న కుటుంబాలకు త్వరగా సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. అధికారిక సమాచారం కోసం మనం ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఈ వార్త నిజంగా హృదయవిదారకం. మరణించిన 42 మంది భారతీయుల ఆత్మలకు శాంతి కలగాలని మనందరం కోరుకుందాం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేద్దాం. ఈ ప్రమాదంపై మీకు తెలిసిన కొత్త సమాచారం ఏదైనా ఉంటే లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఇలాంటి ముఖ్యమైన వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట బెల్ గుర్తును నొక్కండి. ఈ విషాద వార్తను అందరికీ చేరవేయడానికి ఈ వీడియోను మీ స్నేహితులు మరియు బంధువులకు షేర్ చెయ్యండి. సెలవు తీసుకుంటున్నాను.